ద్వంద్వ ఆర్థిక విధానాలంటే ఏమిటి? ద్వంద్వ ఆర్థిక విధానాలంటే అల్పాభివృద్ధి దేశాలలో లేక వెనుకబడినటువంటి దేశాలలో లేక అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాలలో లేక మూడవ ప్రపంచ దేశాలలో ఆర్థిక విధానాలు ద్వంద్వత్వ స్వభావమును కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని ఏమంటారంటే ద్వంద్వ ఆర్థిక విధానాలు అని అంటారు. అరే, ద్వంద్వ ఆర్థిక విధానాలు అంటే ఏమిటో అనేది తెలియదండి. మరి ఈ దేశాలలో ఉన్నటువంటి ఆర్థిక విధానాలు ఒకవైపు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ లక్షణాలను కలిగి ఉంటాయి, మరొక వైపు వెనుకబడిన ఆర్థిక వ్యవస్థల లక్షణాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకి భారతదేశాన్ని చూడండి. పద్ధతుల ఎంపికలో ఒకవైపు టెక్నాలజీని ఉపయోగించి వస్తు సేవలను తయారు చేస్తున్నారు, మరి ఒకవైపు వస్తు సేవలను తయారు చేయడానికి పశుశక్తి, వాయుశక్తి, పురాతన పద్ధతులను ఉపయోగించి వస్తు సేవలను తయారు చేస్తున్నారు. దీన్ని ఏమంటామంటే ద్వంద్వ ఆర్థిక విధానాలు అని.